గారిని అలానే చిన్నారీలకు దేవుడిచ్చిన గర్భఫలం విజయశాలిని జన్మదినాన్ని పురస్కరించుకొని మరి కాంతమ్మ గారి కుటుంబ పక్షమున స్థానిక దైవజనులు రమేష్ గారి సహకారంతో ఏర్పాటు చేసిన మరి స్తుతి కూడికకు వచ్చేసి వేదికను అలంకరించిన దైవజనులు మరి రమేష్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందనాలు సార్. అలానే కూడి వచ్చిన ప్రియులను మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి కొద్ది నిమిషాలే మాట్లాడతాను, దయచేసి ఎవరు అన్యత భావించకండి. తక్కువగానే మాట్లాడతాను, కానీ విలువైన సంగతులను తెలియచేస్తాను. మనసు పెట్టి ఆలోచించండి. మరి ఇప్పటి వరకు సహోదరుడు మరి నాసర్ బాబు గారు కొన్ని విషయాలను మనకు తెలియచేశాడు. ఈరోజు మనిషి తన ఆలోచనలను చొప్పించి తన ఆలోచనకు అనుగుణంగా ఈరోజు కథలు అల్లుతున్నాడు. కానీ పుట్టించిన దేవుడు ఏం చెబుతున్నాడు, ఏది నిజం, ఏది వాస్తవం అనే విషయాన్ని మనిషి ఆలోచించడం మర్చిపోయాడు. ఒకసారి ఇటు చూడండి, అన్న ఇటు చూడండి, నా వైపు చూడండి. దయచేసి ఎవరు కూడా మాట్లాడద్దమ్మా. నేను కొద్ది నిమిషాలే మాట్లాడతాను, ఎక్కువసేపు ఏం కూర్చోబెట్టను, కానీ విలువైన సంగతులు తెలియచేస్తాను. పిల్లరా, సహోదరుడు మాట్లాడుతూ ఈరోజు మానవ జన్మ జరిగింది అనంటే ఈరోజు ప్రపంచం అనుకుంటున్నట్టుగా లేదా శాస్త్ర ప్రపంచం అనుకుంటున్నట్లుగా కోతి నుండి మనిషి రాలేదు. మనిషి ఎలా పుట్టాడు, మానవ జన్మ ఎలా జరిగింది అనగానే మానవ జన్మ ఎలా జరిగింది అని ఈ ప్రపంచాన్ని సమాజాన్ని మనం ప్రశ్న వేసామనుకోండి, ఏమండి తల్లిదండ్రుల ఆవేశం వలన ఈ మానవ జన్మ కలిగింది అని అంటున్నారు. శాస్త్రవేత్తలను ఇదే మాట మనం అడిగితే, ఇదే ప్రశ్న మనం వేయగలిగితే మనిషి కోతి నుండి వచ్చాడు అని మాట్లాడుతున్నాడు. ఎవరికి తోచిన ఆలోచనలు వారు చెబుతున్నారు. కానీ ఈరోజు మనుషులు అనుకుంటున్నట్టుగా లేకపోతే శాస్త్ర ప్రపంచం అనుకుంటున్నట్లుగా మానవ జన్మ కోతి నుండో లేకపోతే మనుషుల ఆవేశం వలనో కలిగింది కాదు. మానవ జన్మ జరిగింది అనంటే అది ముమ్మాటికి దేవుడు ఇచ్చినదే. నీకు పిల్లలు ఇవ్వాలి అనంటే అది దేవుడే ఇవ్వాలి. చాలా మంది పిల్లలు లేక బాధపడుతూ ఉంటారు. అంత మాత్రాన వాళ్ళ ఆవేశం లేదన్నా కాదు, దేవుడు ఇవ్వలేదు. మరి నీకు గర్భఫలం వచ్చింది అంటే ముమ్మాటికి ఈరోజు మానవ జన్మ వెనుక ఉంది దేవుని హస్తం. పుట్టించింది ముమ్మాటికి దేవుడే. అయితే ఈరోజు ఒక అద్భుతమైన అంశం గురించి మాట్లాడతానండి. ఎందుకు అంశాల పద్ధతిలోనే బైబిల్ని చెప్పాలి? ఒక టైటిల్ వేశాను నేను ఇక్కడికి రాకముందు. ఇక్కడ ఈరోజు మనం ఆలోచించబోయే అంశం పుట్టించిన దేవునిని పట్టించుకొనని ప్రపంచం. ఏంటి? పుట్టించిన దేవునిని పట్టించుకొనని ప్రపంచం. అంటే ఈరోజు మనిషిని పుట్టిస్తుంది దేవుడేనా? దేవుడే. ముమ్మాటికి ఇది నిజం. పుట్టించిన ఆ దేవునిని ఈరోజు ఈ ప్రపంచ మానవాళి పట్టించుకోవడం లేదట. ఏంటంటే పుట్టించిన దేవునిని పట్టించుకోవడం లేదా? అదేంటండి అది? ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నాం, యేసుక్రీస్తు వారి నామములో లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసము పొంది నేను పాపినని తెలుసుకుని పాపాలను ఒప్పుకుని బాప్తిసము పొందుకొని మన పాపాలన్నీ కడుక్కున్నాం. దేవుని సంఘములోనికి ప్రవేశించాం. ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నాం, కానుకలు ఇచ్చేస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం పాస్టర్ గారి ద్వారా. ఇక ఆ తరువాత ఇంటికి వస్తాం. ఇక ఇంతకంటే దేవుని గురించి మేము ఆలోచించవలసింది, దేవుని గురించి మేము పట్టించుకోవలసింది ఏముంది? సాధారణంగా అందరికి వస్తుంది డౌట్. ఇంతకు మించి దేవుని గురించి మేము పట్టించుకోవలసింది, ఆలోచించవలసింది ఏముంది అని అనుకుంటున్నారు కదా. ఏమండి, క్రైస్తవ్యానికి ఈరోజు తెలిసింది చాలా తక్కువ, చాలా తక్కువ. కేవలం వారంలో ఒక రోజు చర్చికి వచ్చేసి 4 మాటలు వినేసి
ఏదో ఇంత కానుకిచ్చేస్తే సరిపోయింది, దేవుణ్ణి పట్టించుకుంటున్నాం అనుకుంటున్నాం మనం. కానీ దేవుడేమంటున్నాడో తెలుసా? దేవుడేమంటున్నాడో తెలుసా? నన్ను పట్టించుకోవడం లేదు మీరు అంటున్నాడు. ఒకసారి చూస్తారా మాట? ఒకసారి చూస్తారు. మలాకీ గ్రంథం ఒకసారి చూడండి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడనున్నాడు అని సైన్యములకు అధిపతి యగు యెహోవా మిమ్మును అడుగగా. అడుగుతున్నాడు దేవుడు. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా అంటున్నాడు. ఒకనాడు ఇశ్రాయేలీలతో దేవుడు చెప్పిన మాట, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా అంటున్నాడు. నిర్లక్ష్య పెట్టడం అంటే పట్టించుకోకపోవడం. మన వాడుక భాషలో చెప్పాలి అంటే, నువ్వు నన్ను నిర్లక్ష్యం చేసావురా అంటాడు ఒక తండ్రి తన కొడుకుతో. నిర్లక్ష్యం చేయడం అంటే పట్టించుకోకపోవడం. అర్థమవుతున్నాయి కదా నా మాటలు? మీకు అర్థమవుతున్నాయి? నిర్లక్ష్యం చేయడం అంటే పట్టించుకోకపోవడం. ఏమండి, ఒక తండ్రి తన కొడుకును అడుగుతాడు. వృద్ధాప్య దశలోనికి వచ్చిన ఒక తండ్రి ఆ కొడుకు కోసం ఎన్నో చేశాడు, ఎన్నో త్యాగాలు చేశాడు, తన అవసరాలు తీర్చాడు, పెంచి పోషించి సంరక్షించి వాడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చిన తర్వాత ఆ కొడుకు ఆ తండ్రిని పట్టించుకోవడం లేదనుకోండి, లేదా ఆ తల్లిని పట్టించుకోవడం లేదనుకోండి, తన దారి తను చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి. తిన్నాడా లేదా? ఏంటి నాన్న తిన్నావా? స్నానం చేసావా? నీ బాగోగులేంటి? నీ ఆరోగ్యం బాగుందా లేదా? నీ ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి మెడిసిన్ ఇప్పించడం, ఇవేవి చేయడం లేదనుకోండి. ఇవేవి చేయడం లేదు. వస్తున్నాడు వెళుతున్నాడు. తండ్రి ఒక పక్క బాధపడిపోతున్నాడు. ఆరోగ్యం బాగోలేదు, సరిగా తినడం లేదు. అలా ఆ స్థితిలో ఉన్న ఆ తండ్రిని తల్లిని చూసి కుమారులు పిల్లలు పట్టించుకోలేదనుకోండి, ఆ పిల్లల్ని చూసి తండ్రి ఏమంటాడు? లేకపోతే తల్లి ఏమంటుంది? రే, నేను కని, నిన్ను పెంచి, నిన్ను పోషించి సంరక్షించి, నిన్ను ఇంత గొప్పవాడినిగా ప్రయోజకునిగా చేస్తే నువ్వు నన్ను పట్టించుకోవా? నా బాగోగులు చూడవా? నాకు ఇంత భోజనం పెట్టలేవా? నా గురించి ఆలోచించవా? నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు, నువ్వు నన్ను నిర్లక్ష్య పెట్టేశావు. అడుగుతాడు అడగడ తండ్రి? అడుగుతాడు. మరి లోకంలో ఉన్న తండ్రి అడిగినప్పుడు ఏమండి, పరలోకపు తండ్రి అడుగుతున్నాడు, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా అంటున్నాడు. నా నామాన్ని నిర్లక్ష్య పెట్టేశారు, నన్ను పట్టించుకోవడం లేదు మీరు అంటున్నాడు. ఏమిటి? ఏ విషయంలో అండి మనం పట్టించుకోవడం లేదు? ఏ విషయంలో పట్టించుకోవడం లేదు? ప్రతి ఆదివారం చర్చికి వెళుతున్నాం, దేవుని మాటలు వింటున్నాం, కానుకిచ్చేస్తున్నాం, ఎక్కడైనా గృహ కూడికలంటే వచ్చేస్తున్నాం, ఎక్కడైనా మీటింగ్స్ అంటే వెళ్ళిపోతున్నాం. ఇక మేము పట్టించుకుంది ఎక్కడా అనే డౌట్ మనకు రావచ్చు. ఏమండి, పట్టించుకోవడం అంటే కూర్చోవడం కాదు. ఏదో 4 పాటలు పాడేస్తే దేవుణ్ణి పట్టించుకున్నట్టు కాదు, 4 ప్రార్థనలు చేస్తే దేవుణ్ణి పట్టించుకున్నట్టు కాదు. దేవుణ్ణి పట్టించుకోవడం అంటే ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతకడం, ఆయన మాట వినడం. ఒక విద్యార్థి ఉన్నాడండి, మన పిల్లాడే ఉన్నాడు. మన పిల్లాడిని ప్రతిరోజు స్కూల్కి పంపించేస్తాం. ఉదయాన్నే లేపి రెడీ చేసి, ఆ తర్వాత స్కూల్ వ్యాన్ రాగానే స్కూల్ వ్యాన్ ఎక్కించేసి స్కూల్కి పంపిస్తున్నాం. బ్యాగ్ కొనిస్తాం, పుస్తకాలు కొనిస్తాం, వాడు అవసరమైన అవసరాలన్నీ తీరుస్తాం. తీర్చిన తరువాత ఏమంటే వాడు స్కూల్కి వెళుతున్నాడు వస్తున్నాడు. ప్రోగ్రెస్ చూస్తే 0. ప్రోగ్రెస్ కార్డు ఇంటికి వచ్చింది. ఏంటి మార్కులు, ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయి చూస్తున్నాం, అన్ని 0లు కనపడ్డాయి అనుకోండి. ఏమంటావు? ఏమని అడుగుతావు? ఏంట్రా, నీకోసం నేను బ్యాగ్ కొన్నాను, ఎన్ని అవసరాలు తీర్చాను, నీకు భోజనం పెట్టాను, నీకు స్కూల్ ఫీజు కడుతున్నాను, అయినా ప్రోగ్రెస్ ఏంటి 0? నువ్వు చదవాలి. అడుగుతావా? అడగవా? అంటే ఊరక స్కూల్కి వెళితే సరిపోదా?
సరిపోదు. కేవలం వెళుతున్నాడు, అక్కడ కూర్చుంటున్నాడు, వస్తుంటే సరిపోదు. ఏం చెయ్యాలి? విన్న మాటలను సాధకం చెయ్యాలి. అక్కడ టీచర్స్ చెప్పిన మాటలను వెళ్ళవేయాలి, బట్టి పట్టాలి, నేర్చుకోవాలి, అప్పు చెప్పాలి, చూడకుండా రాయాలి. అప్పుడు వాడు సక్సెస్ఫుల్ స్టూడెంట్. అలా కాకుండా వెళుతున్నాడు వస్తున్నాడు, వెళుతున్నాడు వస్తున్నాడు అనుకోండి, ఏముంది? ఎందుకోసం నీకు బ్యాగ్ కొన్నాను నేను, ఎందుకోసం నీకు ఫీజు కట్టాను, ఎందుకోసం నీ అవసరాలు తీరుస్తున్నాను, ప్రోగ్రెస్ చూస్తే జీరో, అసలు నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు, నీ చదువు సంగతి అసలు ఆలోచించడం లేదు నువ్వు అని అడుగుతావా? అడుగుతాం. మరి దేవుడు కూడా, నువ్వు వస్తున్నావు దేవుని సన్నిధికి, దేవుని మాటలు వింటున్నావు, వెళుతున్నావు, వస్తున్నావు, వెళుతున్నావు, వస్తున్నావు, వెళుతున్నావు. ఏంటి దేవునికి ప్రయోజనం? ఎప్పుడు దేవునికి ప్రయోజనం అంటే నువ్వు వచ్చి కూర్చొని విని వెళ్ళిపోతే కాదు. ఆ విన్న మాటలు ప్రకారంగా ఏం చేయాలి? నీ బ్రతుకును మార్చుకోవాలి, నీ బ్రతుకును సరి చేసుకోవాలి. అలా ఉంటేనే దేవుణ్ణి పట్టించుకున్నట్టు, ఆయన మాట విన్నట్టు. అలా చేయకపోతే ఏమండి, ఎక్కడండి మేము దేవుని మాట వినడం లేదు, దేవుని మాట వింటున్నాం కదా, అబద్ధాలు ఆడొద్దు అన్నాడు, ఆడటం లేదు, దొంగతనం చేయొద్దన్నాడు, చేయడం లేదు. అలానే ఏమండి ఎన్నో చెప్పాడు కదా, ఆ మాటలన్నీ మేము పాటిస్తున్నాం కదా, ఏ విషయంలో మేము దేవుణ్ణి పట్టించుకోలేదు. పుట్టించిన దేవునిని పట్టించుకొనని ప్రపంచం. పుట్టించింది దేవుడు, మనల్ని పెంచి పోషిస్తుంది దేవుడు, మనల్ని సంరక్షిస్తుంది దేవుడు. ఆ పుట్టించిన దేవునిని ఏ విషయంలోనండి పట్టించుకోలేదు? ఆది మానవులైన ఆదాము అవ్వలు మొదలుకుంటే నేటి వరకు దేవునికి బాధే మిగిలింది, దేవునికి కన్నీళ్లే మిగిలాయి. దేవుణ్ణి పట్టించుకున్న వారు గాని, ఆయన మాట వినిన వారు గాని, ఆయన ఇష్టానుసారంగా బ్రతికిన వారు గాని, బైబిల్ చరిత్ర అంతా మనం చూస్తున్నప్పుడు చాలా కొద్ది మందే కనబడతారు, చాలా కొద్ది మంది. తొలి మానవులైన ఆదాము అవ్వలు చేశాడు, ఏదైనా తోటలో పెట్టాడు, వాళ్ళకి అవసరమైనవన్నీ ఆ తోటలో సమకూర్చాడు. ఈరోజు మనలాగా ఏమైనా వండుకోవడం, కడుక్కోవడం, ఈ రభసంతా ఏమైనా ఉందండి వాళ్ళకి? ఏమీ లేదు. చక్కగా ఆకలైందంటే ఒక చెట్టుకున్న పండు తెంపుకోవడం, తినేసేయడం. ఎంత మంచి వాతావరణం! ఏ కష్టం లేదు. పెట్టాడు, ఒకే ఒక్క మాట చెప్పాడు. ఏంటమాట? ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాల్లో ఏ ఫలమైనా తిను, నిరభ్యంతరంగా తినేసాయి, కానీ ఈ తోట నడిమినుందే ఆ చెట్టు పండు మాత్రం నువ్వు తినద్దు అన్నాడు. ఏమండి, కొన్ని వందల చెట్లున్నాయి, వందల పండ్లున్నాయి, వాటిని విడిచిపెట్టేసి మధ్యలో ఉన్న ఒకే ఒక చెట్టు, ఆ పండు నువ్వు తినొద్దు అని అన్నాడు. ఒక్క ఆజ్ఞే కదండి, ఒక్క ఆజ్ఞే. పాటించారా? దేవుని మాట విన్నారా? తినేశారు. పండు తినొద్దు అన్నాడు, తినేశారు. పాపం తెచ్చేశారు ఈ ప్రపంచానికి. ఈరోజు ఈ ప్రపంచానికి మరణం వచ్చింది అంటే అది ఆది తల్లిదండ్రులైన వారి నుండే. శాపం తెచ్చేశారు, భూమి మీదకి శాపం వచ్చేసింది. ఆ తరువాత ఏమంటే ప్రవక్తలు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, ఇశ్రాయేలీలు. ఇలా ఆలోచిస్తూ ఏమంటే అలా జరిగిపోతూ వెళ్ళిపోతున్నప్పుడు ఇశ్రాయేలీలను తనకంటూ ఒక ప్రత్యేక జనంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అవునా? ఇశ్రాయేలీని ప్రత్యేక జనంగా, నా ప్రజలు అన్నాడు, నా సొత్తు అన్నాడు. వీళ్ళు నా గురించి ఆలోచిస్తారు, నా కోసం బ్రతుకుతారు, వీరు నా పిల్లలు అని అన్నాడు. నా పిల్లలు అని సంబోధించి ప్రత్యేకంగా ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాంగమే ఇశ్రాయేలీల జనాంగం. ఏమండి, ఎన్ని మేళ్ళు చేశాడు ఇశ్రాయేలీలకు చెప్పండి. ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరాలు మగ్గిపోతే ఆ బానిస సంఖ్యల నుండి వాళ్ళకి విడుదల లేక దేవునికి ప్రార్థన చేస్తుంటే, మొరపెడుతుంటే దేవుడు వారి మొర విని పంపించాడు ఒక నాయకుడిని, ఒక మహానాయకుడిని పంపించాడు. మోషే గారిని పంపించాడు. ఐగుప్తు బానిసత్వంలో నుండి నా పిల్లలను విడిపించాలి నాయనా మోషే పంపించాడు. ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించాడు. ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి నడిపిస్తున్నాడు. అరణ్యంలో
ఎలా నడిపించాడు, ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని అద్భుతమైన కార్యాలు చూపించాడు వాళ్ళ కళ్ళ ముందు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మధ్యలో ఎర్ర సముద్రం అడ్డు వచ్చేసింది. ఏం చేయాలి? మోషే నీ కర్రెత్తు అని అన్నాడు. కర్రెత్తి ఆ సముద్రం వైపు చాపగా సముద్రం 2 పాయలైపోయింది. మధ్యలో ఏమండి నడి సముద్రంలో పొడి నేలపై నడిపించాడు అంటే ఈ సంఘటన చూసిన వారు ఏమండి ఇదే సంఘటన మనం చూస్తే చచ్చేంత వరకు మర్చిపోతామా? ఇదే అద్భుతం, ఇదే సూచక్రియ, ఇదే అద్భుతమైన కార్యాన్ని మన కళ్ళతో చూస్తే చచ్చేంత వరకు మనం మర్చిపోతామా? మర్చిపోం. కొన్ని లక్షల కాల్బలం ఉంది. సుమారుగా 6 లక్షల కాల్బలం ముందు ఈ అద్భుత కార్యాన్ని చేశాడు దేవుడు. పాయలు చేశాడు. ఏమంటే నడి సముద్రంలో నీరు ఆ పక్క ఈ పక్క గోడల్లాగా నిలిచిపోతే ఆ మధ్యలో పొడి నేల మీద సముద్రాన్ని దాటేశారండి. వెనక వీరిని తరుముకుంటూ వచ్చారు. వారిని ముంచేశాడు. కాపాడా? కాపాడాడు. ఆ తరువాత 40 సంవత్సరాల అరణ్యంలో వీళ్ళు ప్రయాణం చేస్తే ఆ ప్రయాణంలో ఏంటి వీరి గురించి రాయబడిన మాటలు ఏంటో తెలుసా? వారి చెప్పులు అరగలేదట. ఏంటి 40 సంవత్సరాలు నడిస్తే చెప్పులు అరగలేదా? అద్భుతంగా లేదు? ఆశ్చర్యంగా లేదు? 40 సంవత్సరాలు నడిస్తే చెప్పులు అరకపోవడం ఏంటి? బట్టలు మాయకపోవడం ఏంటి? పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభాన్ని నిలబెట్టాడు. రాత్రి చలి దెబ్బ తగలకుండా మళ్ళీ అగ్నిస్తంభాన్ని నిలబెట్టాడు. 40 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడాడండి. వారు భోజనం చేస్తున్నప్పుడు ఎప్పుడూ విసిగిస్తూనే ఉన్నారు. వాళ్ళు అరణ్యంలో దేవుణ్ణి మాటి మాటికి దేవుణ్ణి విసిగిస్తూనే ఉన్నారు. శాకాహారం పెడుతున్నాడు, నచ్చలేదు. మేము ఐగుప్తులో చక్కగా ఎంతో మాంసం తినేవాళ్ళం, మాకు మాంసం ఏంటని సనుక్కుంటున్నారట మోషేపై. ఏం చేశాడు అప్పుడు? ఆకాశం నుండి పూరేడు పెట్టలను కురిపించాడు. మాంసం అడిగితే మాంసం పెట్టాడు. ఆఖరికి దేవదూతలు తినే మన్నాని కూడా పెట్టాడు. ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యాలు చూసిన ఇశ్రాయేలీయులు ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? దేవునికి భయపడి, దేవుణ్ణి పట్టించుకుని, దేవుని గురించి ఆలోచించి, దేవుని కోసం బ్రతకాలి. కానీ పట్టించుకున్నారా? అసలు వారి గురించి దేవుడు ఏమి రాయించాడో ఒక మాట చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 35వ వచనం అండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 35వ వచనం. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంపక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి. ఏమంటే నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి. క్షమించండి, అదే నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. మీరు ఎన్నాళ్ళ వరకు అనే మాట ఉంటుంది చూడండి. ఓకే అండి. నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతను విడిచి మారు మనసు పొందరైరి. ఏమండి? ఇశ్రాయేలీయుల గురించి ఎన్నో సందర్భాలలో దేవుడు పాత నిబంధన అంతా మనం చదువుతున్నప్పుడు వీళ్ళు మారలేదు అంటూనే ఉన్నాడు. మాటికి విసిగించారట. ఏమండి? ఇన్ని అద్భుతమైన కార్యాలను కళ్ళ ముందు చూసిన వీరు దేవునికి లోబడి దేవుడు చెప్పినట్లుగా బ్రతకవలసిన ఈ ఇశ్రాయేలీయులట దేవుణ్ణి పట్టించుకోలేదట. అందుకు దేవుడు ఏడుస్తున్నాడనే మాట కూడా ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథము. ఏమండి? దేవుడు ఏడుస్తున్నాడు అంటాడు చూడండి. ఏమండి? ఒకసారి
యెషయా గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను. దేవుడు చెప్తున్నాడండి, నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాడు. ఇప్పటి వరకు మనం ఏడవడమే తెలుసు, ఒక మనిషి ఏడవడం మనకు తెలుసు, కానీ దేవుడు కూడా ఏడుస్తున్నాడన్న సంగతి ఎంతమందికి తెలుసు? దేవుడు ఏంటండి, ఆయనకు బాధ ఏంటండి? పరలోకంలో కోటాను కోట్ల దేవదూతల గాన ప్రతిగానాల మధ్య యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాల మధ్య ఆనందంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారు. కానీ ఆయన పరలోకంలో ఉన్న ఆయన మనసంతా ఎక్కడుంది? ఆయన మనసంతా ఎక్కడుంది? పిల్లలమైన మన మధ్య ఉంది. మన గురించి ఆలోచిస్తున్నాడు. నా పిల్లలు నా గురించి ఆలోచించకపోతారా? నన్ను కనిపెట్టకపోతారా? నేను చెప్పిన నా ఆజ్ఞానుసారంగా వినకపోతారా? నడవకపోతారని మన వైపే చూస్తున్నాడు దేవుడు. అలా చూస్తున్న దేవునికట ఎవ్వరు కనబట్టం లేదట. ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు ఎవ్వరూ లేరంట. ఇశ్రాయేలీలకు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు. కంటికి రెప్పలేవండి. కన్న తండ్రి కూడా అంతలా చూసుకోడండి. కన్న తండ్రికి మించి చూసుకున్నాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో నడుస్తుంటే ఎండ దెబ్బ లేదు, వడదెబ్బ లేదు, రాత్రి దెబ్బ లేదు. ఎంత చక్కగా కాపాడాడండి. కంటికి రెప్పలా కాపాడాడు. కంటికి రెప్పలా కాపాడుతున్న దేవుణ్ణి అంటి పెట్టుకుని బ్రతకవలసిన ఇశ్రాయేలీలట మాటికి విసిగించారట దేవుణ్ణి. ఆ మాట కూడా చూడండి, ముగిస్తాను. మాటికి విసిగించారట. అంటే కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 41వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 41వ వచనం. మాటికి వారు దేవుణ్ణి శోధించిరి. మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. మాటికి ఏంటి? మాటికా? ఎవడైనా తప్పు ఒకసారి చేస్తాడు, ఆ తర్వాత నాయన నువ్వు తప్పు చేయొద్దంటే మార్చుకోవాలి. కానీ మాటికి తప్పు చేయడం, ప్రభో నన్ను క్షమించమని దేవుని పాదాల చెంత పట్టడం, ఆ తర్వాత దేవుడు క్షమించి విడిచిపెట్టేయడం, మరలా పాపం చేయడం క్షమించమని అడగడం, పాపం చేయడం క్షమించమని అడగడం. ఇదే పరిస్థితి ఇశ్రాయేలీలకి. బాధపడిపోయాడండి. వాళ్ళని చూసి విసిగి వేసారిపోయాడు. ఏడ్చుకుంటున్నాడట. నేను ఏడ్చుచున్నాను అని మాట చదివారు కదా మీరు ఇప్పుడు. నేను ఏడ్చుచున్నాను, ఏడుస్తున్నాడటండి దేవుడు. ఒక ఇశ్రాయేలీల వలనే దేవుడు ఏడుస్తున్నాడా? ఈరోజు నేటి క్రైస్తవ్యం వలన దేవుడు ఏడవడం లేదా? దేవుడు సంతాపం నొందడం లేదా? దేవుణ్ణి పట్టించుకోకుండా నేటి క్రైస్తవ్యం లేదా? అంటే ఏమండి, ఏ విషయంలోనండి మేము పట్టించుకోలేదు దేవుణ్ణి? ఏ విషయంలో మేము పట్టించుకోలేదని మీరు అడుగుతారా? అయితే దేవుడు మీతో చెబుతున్న సమాధానం ఒకసారి మార్కు సువార్త 12వ అధ్యాయం చూడండి, ముగిస్తాను. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. సార్ టైం ఎంత? మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం చూడండి. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో, ఏమండి, చాలా ఆజ్ఞలు ఇచ్చావు ప్రభా, నువ్వు ఎన్నో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అంటే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఏమండి, పిల్లలు చదువుకుంటారు. చదువుకునేటప్పుడు స్కూల్స్లో చదువుకునే పిల్లలకు తెలుసు, ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి అనుకోండి, టీచర్ ఆ స్టూడెంట్ని ఇలా పిలిచి నా దగ్గరికి రా అని చెప్పేసి మెటీరియల్ తీసేసుకొని కొన్ని క్వశ్చన్లు గుర్తుపెడతాడు. తెలుసా? కొన్ని క్వశ్చన్స్ గుర్తుపెడతాడు. ఏంటండి మాస్టర్ ఇవి అనగానే, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా, మాటికి వచ్చే క్వశ్చన్స్. ఒకవేళ ఇందులో రావచ్చేమో, నువ్వు ముందు వీటిని చదివిన తరువాత ఆ తరువాత మిగతాయి చదువు అంటాడు. అవునా? అంటే ఇంపార్టెంట్, ముఖ్యమైనవి, ప్రాముఖ్యమైనవి అనుకున్నవి ముందు చదవాలి. అవునా? అలానే ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ అన్నాడు. అంటే ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ, ప్రాముఖ్యమైన ఆజ్ఞ, ఇంపార్టెంట్ అంటే ఇది ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు పాటించి తీరవలసిన ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? చదవండి. ఓ ఇశ్రాయేలు, చెబుతా విను, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు,
నీవు నీ పూర్ణ మనస్సుతో ఏమంటున్నాడు అక్కడ 12వ అధ్యాయం, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి లేదు. అంటే మిగతా యుద్ధాన్ని కాదు, మరలా రాంగ్ డైవర్షన్కి వెళ్ళకండి. అక్కడ మిగతా యుద్ధాన్ని కాదు, అన్నిటిలో కల్లా ప్రాముఖ్యమైనవి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ 2 ఆజ్ఞలు అన్నాడు. ఏంటి ఆ 2 ఆజ్ఞలు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ తండ్రి అయిన దేవునిని ప్రేమించాలి. అండ్ మన వాడుక భాషలో చెప్పాలంటే నీ మనసంతా ఎవరు ఉండాలి? పూర్ణ హృదయం అంటే ఏంటి? నీ మనసంతా. పూర్ణ వివేకం అంటే నీ వివేకమంతా, నీ బలమంతా, నీ మనసంతా ఎవరికి చెందాలి అంటే దేవునికే చెందాలి. నీ మనసు నిండా దేవుడు ఉండాలి. ఇటు చూడండి అమ్మా, వాటిని వదిలి. నీ మనసంతా దేవుడు ఉండాలి. ఏమండి, మరి ఇది ప్రధానమైన ఆజ్ఞ అన్నాడు కదా, ప్రతి క్రైస్తవుడు పాటించవలసిన ఆజ్ఞ కదా. మరి ఈ ఆజ్ఞని ఎంతమంది పాటిస్తున్నారు? మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి, మీకు మీరే ప్రశ్న వేసుకోండి. ఈ ఆజ్ఞను నేను పాటిస్తున్నానా లేదా? నీ మనసంతా దేవుడు ఉన్నాడా? అమ్మా, మనసంతా నువ్వేనా? ఒకటి సినిమా తీసాడు పిచ్చోడు. భర్త మనసంతా భార్యట, భార్య మనసంతా భర్తట, తల్లిదండ్రుల మనసంతా పిల్లలంట, ప్రియుడి మనసులో ప్రియురాలంట, ప్రియురాలి మనసులో ప్రియుడట. ఇక మనసంతా తోటి మనుషులకే నువ్వు ఇచ్చేస్తే నీ మనసులో దేవునికేది చోటు? నీ మనసంతా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. ఏమండి, అసలు దేవుడు ఎవరండి? దేవుడు ఎవరు? నన్ను ఇలా ఉండాలి నువ్వు అని చెప్పడానికి దేవుడు ఎవరు అనే ప్రశ్న మీరు వేశారనుకోండి, ఏమంటే వస్తుంది కదా సామాన్య. అసలు దేవుడు ఎవరండి? నువ్వు అలా బ్రతుకు, ఇలా బ్రతుకు, అలా బ్రతుకు, ఇలా బ్రతుకు అని చెప్పడానికి దేవుడు ఎవరు? నాకేమవుతాడు? అమ్మా, ఇది మీకు అర్థం అవడం కోసం ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఎక్కువగా పల్లెటూర్లు కదా, పాడి ఉంటుంది కదా, గేదెలు కొనుక్కొచ్చుకుంటుంటారు ఎక్కువ. గేదె నువ్వు కొనుక్కొచ్చావు, దానికి నీరు పెడతావు, ఏమండి కుడితి అంటారు కదా, కుడితి వేస్తావు, దానా వేస్తావు, తౌడు వేస్తావు, అన్నీ వేస్తున్నావు, దాన్ని చక్కగా చూస్తున్నావు, అప్పుడప్పుడు స్నానం కూడా చేయిస్తావు. అన్నీ అనుభవించి నీకు పాలు ఇవ్వలేదనుకో, ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? నేను చెప్పరేంటి? ఎప్పుడు ముగిచ్చేస్తాడా, ఎప్పుడు వదిలేస్తాడా, ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? కంగారు పడకండి, ముగిస్తాను, అయిపోవచ్చింది. అమ్మ, ఏం చేస్తారు మీరు? అమ్మేస్తారా? కోతకేస్తారా? కోతకే. ఎన్నోసార్లు కట్టించావు, అది కట్టలేదు, ఇక వేస్ట్ ఎందుకు దీన్ని మేపడం అని కషాయుడిని పిలిచి కషాయుడితో మాట్లాడి ఎంతో బేరం కుదుర్చుకొని అమ్మేస్తాం. వాడు తీసుకెళ్ళేమన్నా మళ్ళీ దీన్ని పెంచుకుంటాడు అనుకుంటున్నారా? కోతకేసేస్తాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు పెంచుకునే జంతువు. ఒక మొక్క నాటావు నీ పెరట్లో, ఆ మొక్కకు నీరు పెట్టావు, పాది తీసావు, ఎరువేసావు, ఆ మొక్కకి తెగులు పట్టకుండా లేకపోతే వైరస్ రాకుండా చక్కగా మందు కొట్టేసావు. చూస్తున్నావు 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది. ఆ చెట్టు ఎదుగుతుంది కానీ చెట్టు నుండి ఒక ఫలం లేదు. చెట్టు పెరుగుతుంది కానీ చెట్టు నుంచి ఒక ఫలం లేదు, ఒక పండు రాలేదు. ఏం చేస్తారు? ఉంచుతారమ్మా అలాగే? పోనీలో ఉంచంటారా? ఏం చేస్తారు? నరికేస్తారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు పెంచుకున్న జంతువు నీకు ఉపయోగపడితే కోతకేస్తావే? నువ్వు పెంచుకున్న మొక్క నీకు ఉపయోగపడకపోతే నరికేస్తావే? నువ్వు కొనుక్కున్న వస్తువు నీకు ఉపయోగపడకపోతే పడేస్తావే? నువ్వే మనిషిగా ఇన్ని తెలివితేటలు ఉన్నప్పుడు, నిన్ను పెంచి పోషించి సంరక్షించి కంటికి రెప్పల నిన్ను కాపాడుతున్న దేవుడు, ఆ దేవుని కోసం నువ్వు ఉపయోగపడకపోతే దేవుడు నిన్ను కాపాడాలా? దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వాలా? దేవుడు నీకు ఐశ్వర్యం ఇవ్వాలా? అంతే కదా. ఈరోజు దేవుడి మాటలు ఏమీ మాకొద్దు, దేవుడి మాటలు మేము వినం, ఆయన మాటలు లెక్క చేయం. కానీ దేవా మాకు అది ఇచ్చే, ఇది ఇచ్చే అని ప్రార్థనలు ఇవే కదండి. ప్రార్థనలన్నీ ప్రార్థన చేసావంటే నీ నోరు తెరిస్తే ప్రార్థన అయిపోయేంత వరకు అదివ్వు, ఇదివ్వు, అదివ్వు, ఇది ఎప్పుడూ దేవుణ్ణి అడగటమే. కానీ ఏ రోజైనా దేవా నేను నీకేం చేయగలను,
నా నుండి నువ్వేం కోరుకుంటున్నావు, నేను ఏ విధంగా బ్రతకాలని నువ్వు అనుకుంటున్నావు అని ఏ రోజైనా దేవుడిని అడిగారండి? దేవుడు సంతోషపడతాడు మనల్ని బట్టి. మనసంతా దేవుడు ఉండాలని కోరుకుంటుంటే మన మనసంతా దేనికి ఇచ్చామో చెప్పనా? దేనికి ఇచ్చామో చెప్పనా? ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. ప్రతిరోజు మీరు చర్చికి వెళ్తారు కదా, ఆదివారం, ప్రతి ఆదివారం ఆరాధన ఎన్ని గంటలకని చెప్తారు పాస్టర్ గారు? ఒక 9-10 అనుకోండి. 10ంటికి ఆరాధన అన్నాడు. 10ంటికి ఆరాధన అని పాస్టర్ గారు రాగానే చర్చి తలుపులు దిగాని ఎవ్వరు ఉండరు. పాస్టర్ గారు ఒక్కడే పాటలు పాడి పాడి రండి రండి అని మైక్లో పిలిచి పిలిచి క్యాసెట్ అంతా అరిగిపోతే అప్పుడు వస్తుంటారు మెల్లగా ఒక్కొక్కరు. అవునా? ఇది సర్వసాధారణం. లేదండి తప్పండి, మేము అలా ఉండవండి, టైం టు టైం అనకండి. నాకు తెలియదు ఏముంది, చూస్తాం కదా, ఎన్నో ఊర్లు తిరుగుతుంటాం, వాక్యాలు చెప్తుంటాం. మా సంఘంలోనే మేము చూస్తూ ఉంటాం. ఎదురు చూడాలి. ఇదే ఏమండి దేవుని సన్నిధి దగ్గర ఎలా ఉన్నారు? అదే ఒక బ్యాంక్ మేనేజర్ వచ్చి ఇక్కడే నిలబడి, ఈ ప్లేస్లో నిలబడి, రేపు ఉదయం త్రిపురాంతకంలోని ఆంధ్ర బ్యాంక్ దగ్గరికి మీరు 10 గంటలకు వస్తే తలా ₹1,00,000 లోన్ ఇస్తానన్నాడు అనుకోండి. ఎన్ని గంటలకు వెళ్తారమ్మా? ఎన్ని గంటలకు వెళ్తారు? 10 అంటే 10ంటికి వెళ్తారా? బా నిజాలు చెప్పండి, పర్లేదు. 9ంటికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడు వస్తాడా మేనేజర్ గారు, ఎప్పుడు వస్తారా? ఏమ్మా ఇలా వచ్చావు? మీరు డబ్బులు ఇస్తానన్నారు కదా, 10ంటికి రమ్మన్నారు కదా, ₹1,00,000 లోన్ ఇస్తామన్నారు కదా, నేను 9 గంటలకి వచ్చాను. ఎప్పుడైనా దేవుని సన్నిధికి ఆరాధన 10 గంటలకు అనగానే 9 గంటలకు వెళ్ళి చర్చి ఎదురు ఇలా నిలబడి, ఎప్పుడు వస్తారా పాస్టర్ గారు, ఎప్పుడు వస్తారా, ఎప్పుడు తలుపు తీస్తారా, నేను ఎప్పుడు నా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతానా, ఎప్పుడు పాట పాడుతానా, ఎప్పుడు నా దేవుని మాటలు వింటాను, నేను ఎప్పుడైనా ఆలోచించారమ్మా? ఎవరన్నా అన్నారా? అండ్ పాస్టర్ గారు ఎప్పుడన్నా అన్నారు? ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు చెప్పండి, మన మనసంతా డబ్బు ఉందా, దేవుడు ఉన్నాడా? చెప్పండి. ఆదివారం ఆరాధన కరెక్ట్గా మనం రెడీ అయ్యి చర్చికి బయలుదేరే టయానికి చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు. బంధువులు వచ్చిన తర్వాత మీరు చర్చికి ఏమంటే చర్చికి వెళతారా? చర్చికి మానుకుంటారు? చెప్పండి. వచ్చావు టయానికి వచ్చావు, ఎలాగో వచ్చావు కదా, కాళ్ళు కడుక్కో, చర్చికి వెళ్దాం పదా, చర్చికి వెళ్ళి 4 మాటలకు విని ఆ తర్వాత వద్దాం, అప్పుడు వచ్చి మాట్లాడుకుందాం ఇంట్లో, పదండి బంధువులు తీసుకెళ్తారా? వచ్చేదే వారంలో ఒకరోజు. ఆ ఒక్క రోజు కూడా మరలా ఎక్కడ ఫ్యాన్ ఉందో చూసుకుంటాం చర్చిలో. మళ్ళీ అన్ని చోట్ల కూర్చోలేము. మళ్ళా మనం ఎక్కడ ఫ్యాన్ ఉందో చూసుకోవాలి, ఎక్కడ గోడ ఉందో చూసుకోవాలి. దానికి కూడా మరలా మధ్యలో బంధువులు ఎదురొస్తే సెలవు, డుమ్మా అయిపోయింది. అంటే ఇప్పుడు నీ మనసంతా దేవుడు ఉండాలని దేవుడు కోరుకుంటుంటే ఇప్పుడు నీ మనసులో దేవుడేటి? పాటిస్తున్నావు ఆజ్ఞమని? అంతెందుకండి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నాడు. నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పండి అని అన్నాడు. ప్రేమ కలిగి నడవండి అని అన్నాడు. ఒకవేళ నీ సహోదరుడు నీ ఎడల ఏదైనా తప్పిదము చేస్తే నేను ఎన్ని మార్లు మట్టుకు ప్రభువా అతను క్షమించాలి అనగానే 7 సార్లు అన్నాడా? 70 ఏళ్ల మట్టుకు అన్నాడు. అంటే నువ్వు బ్రతికినంత కాలం క్షమిస్తూనే ఉండాలి నాయనా అన్నాడు. క్షమిస్తున్నావమ్మా? చర్చికి వెళుతున్నావు, ఓకే, బాగుంది. కానీ చర్చికి వెళుతున్న మనం ఆ దేవుని మాటల ప్రకారంగా బ్రతుకుతున్నామా? ఆ దేవుణ్ణి పట్టించుకుంటున్నామా? ఆ దేవుడు చెప్పిన ఆజ్ఞానుసారంగా బ్రతుకుతున్నామా? ఆలోచించండి. క్షమించండి, 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 క్షమ క్షమ క్షమ. క్రొత్త నిబంధన అంతటిలో కూడా ఎక్కువగా మీకు కనబడే పేరేంటో తెలుసా, మాట ఏంటో తెలుసా? ప్రేమ, 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 ప్రేమ. ప్రేమ కలిగి ఉండండి అంటాడు, క్షమ కలిగి ఉండండి అంటాడు. మన పక్కింటి సహోదరుడు వెళుతున్నాడు, అనుకోకుండా ఏదో చిన్న క్లాష్ వచ్చింది, 4 మాట, ఒకే ఒక మాట అన్నాడు, ఏదో తిట్టాడు. పోనీలే, తిట్టుకున్నాడు, నా సహోదరుడే కదా అని క్షమిస్తారా? అతను ఒకటంటే మనం ఎన్నంటాం? తిరిగి 4. ఒకటే అంది మనోడు అక్కడ, తిరిగి 4 అంటావు. నువ్వు మా అమ్మనంటావా? నువ్వే డాష్, నువ్వే డాష్, నువ్వే డాష్. ఏంటిది? క్షమాపణ లేదా? క్షమించవా? మరి ఎక్కడండి దేవుణ్ణి పట్టించుకుంటున్నాం? ఎక్కడ? ఇలా ఆలోచిస్తూ పోతే ఏమండి, బైబిల్లో ఎన్నో సందర్భాలను మనం విడిచిపెట్టేశాం. అంతవరకు ఎందుకండి? సహోదరుడు ప్రారంభంలో మాట్లాడాడు కదా, మరణించిన వారు దయ్యాలుగా వస్తారని ఈరోజు ప్రపంచం నమ్ముతుంది. దాని మీద పిచ్చోళ్ళంతా సినిమాలు తీసేశారు. దాన్ని చూసి నమ్మే మనం పెద్ద పిచ్చోళ్ళం.
దేవుడు ఏం చెబుతున్నాడు? మరణించిన తరువాత దయ్యాలు వస్తాయా రావా? ఇవంతా నేను తెలుసుకోవాలి, దేవుడు నాకు చెప్పాలని ఏ రోజైనా బైబిల్ చదివారా? బైబిల్ కంటే మనిషి మాటలే మనకు ఎక్కువ. అంతెందుకండి, ఎవరో ఒక భర్త చనిపోయాడు, ఒక భార్య తన భర్త చనిపోయాడు, విధవరాలైపోయి తను ఏదో పుట్టెడు దుఃఖంలో ఉండి ఏదో అవసరానికి అలా బజారుకు వెళుతుందండి. అలా బజారుకు వెళుతుంటే అదే టైంకి మనం అనుకోకుండా ఎక్కడికన్నా బయలుదేరుతాం, బండి తీస్తున్నాం, బండి ఎక్కుతున్నాం, టయానికి ఆమె ఎదురు వస్తుంది. ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడే ఎదురు రావాలా? బండి దిగేసి లోపలికి వెళ్ళి నీళ్లు దాగి కూర్చొని మరలా వచ్చి బండి ఎక్కుతాయే. ఏమో ఆమె ఎదురొస్తే నాకేమైపోతుందో. ఈ పిచ్చి భ్రమంలో ఉన్నారు క్రైస్తవ్యం. ఈ మూఢ నమ్మకాలే నమ్ముతుంది క్రైస్తవ్యం. దేవుడు ఏం చెప్పాడు అనేది అనవసరం, పట్టించుకోవడం లేదు. అసలు బైబిల్లో ఏముంది అని ఆలోచించడం లేదు. బైబిల్ చదివితే కదా. దేవుడు బాధపడకేం చేస్తాడు చెప్పండి? బాధపడిపోతున్నాడు దేవుడు అక్కడ. బాధ 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 ఏడ్చుకుంటున్నాడు. ఎందుకు? నా మాటల ప్రకారంగా నా పిల్లలు బ్రతకటం లేదు. విధవరాలు ఎదురొచ్చిందని పక్కకెళ్తావా? అసలు కాలాలు సమయాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలుసా నీకు? నువ్వు ఒక అడుగు వెయ్యాలి అనన్నా, నీ అడుగు ముగించాలి అన్నా దేవుడే. నువ్వు ఎప్పుడు పుట్టాలో దేవుడే డిసైడ్ చేస్తాడు, నువ్వు ఎప్పుడు చావాలో కూడా దేవుడే డిసైడ్ చేస్తాడు. దేవుడు డిసైడ్ చేసిన టైం నువ్వు వచ్చేంత వరకు నువ్వు చావవు. ఎందుకు భయపడుతున్నావు? అసలు భయపడవలసినంత అవసరం ఏంటి? మొదలే భర్తను పోగొట్టుకొని పుట్టాడు, దుఃఖంలో ఉందామే. నీకు చేతనైతే ఇంటికి పిలిచి ఓదార్పు మాటలు చెప్పి పట్టాడు అన్నం పెట్టు, తన కోసం ప్రార్థన చెయ్యి, తన కుటుంబానికి కోసం ప్రార్థన చెయ్యి. ఇవేమీ లేకుండా పుట్టాడు దుఃఖంలో ఉన్న ఆమె బజారు వైపు వెళుతూ ఉంటే ఇంకా మీ లేనిపోని సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నాం. అలా బాధ పెడితే దేవుడు ఏం చేస్తానన్నాడు తెలుసా? కత్తి చేత చంపేస్తాను మీ భర్తల్ని, మీరు విధవరాళ్ళు అయిపోతారన్నాడు. చూస్తారన్నమాట. ఏమో ఎక్కడ మీరు ఏమైనా కథలు చెబుతున్నారేమో అండి, మాకేం తెలుసు. దేవుడు బైబిల్లో చెప్పాడో లేదో చూడండి, చెప్పాడో లేదో. నిర్గమకాండం 22వ అధ్యాయం 22వ వచనం ముగిస్తాను. నిర్గమకాండం 22వ అధ్యాయం 22వ వచనం. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను మీరు బాధ పెట్టకూడదు, వారు మీ చేత ఏ విధముగానైనా సరే బాధ నుండి నాకు మొరపెడితే నేను నిశ్చయముగా వారి మొర వింటాను. నా కోపాగ్ని రగులుకుంటుంది, మిమ్మల్ని కత్తి చేత సంహరించెదను. నీ భార్యలు విధవరాండ్రగుదురు, నీ పిల్లలు దిక్కులేని వారైపోతారు అంటాడు. చూడండి, ఎందుకంటే అంత కఠినంగా మాట్లాడాలి? అంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే మీరు ప్రవర్తించే ప్రవర్తన విధానం అలా ఉంది. మరి ఏం చేస్తాం? మనం ప్రవర్తించే ప్రవర్తన విధానాన్ని బట్టి అక్కడ రియాక్షన్ ఉంటుంది. చాలా కఠినంగా మాట్లాడుతున్నాడండి దేవుడు. ఈ మాటలన్నీ ఎప్పుడు తెలుసుకుంటాం చెప్పండి? దేవుడు బాధపడిపోతున్నాడు. పుట్టించిన దేవునిని పట్టించుకోవడం లేదు ఈ ప్రపంచం. ఏం చేశాడు దేవుడు అండి మేము పట్టించుకోవడానికి అనుకుంటున్నారా మీరు? ఏమండి, తల్లి గర్భములో పడినది మొదలుకొని ఎన్ని నెలలు ఉంటుందండి శిశువు తల్లి గర్భంలో? 9 నెలలు. ఈ 9 నెలలు ఉమ్మనీటిలో ఉంటుంది. పుట్టిన తరువాత ఒకవేళ అనుకోకుండా జారి నెలలో పడింది అనుకోండి, క్షణాల్లో చనిపోతుంది. అవునా? క్షణాల్లో చనిపోతుంది. క్షణాల్లో చనిపోయే ఆ శిశువు ఉమ్మ నీటిలో తల్లి గర్భంలో 9 నెలలు ఎలా బ్రతికింది? ఎప్పుడైనా ఆలోచించారా? నెలలో పడితే ఊపిరాడక అంటనే చనిపోతుంది, చిన్న పాప అయినా బాబు అయినా. మరి 9 నెలలు తల్లి గర్భంలో ఎలా బ్రతికాడు? ఊపిరి ఎవరందిచ్చారు? దేవుడే. ఏమండి, యెషయా 44:2లో ఉంటుంది, 44వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. నిన్ను సృష్టించి గర్భములో నీకు సహాయము చేయువాడైన యెహోవా అంటాడు. అంటే నిన్ను కాపాడుతుంది దేవుడా? దేవుడు. ఏమండి, కేవలం తల్లి గర్భంలోనే కాపాడా? అంటే భూమి మీదకి వచ్చాం, భూమి మీదకి పుట్టాం. పుట్టిన తరువాత మనిషి బ్రతకడానికి అవసరం ఏంటండి? ప్రాథమికంగా ఏమంటే ప్రాముఖ్యంగా అవసరమైనవి చెప్పండి. గాలి, నీరు, ఆహారం. ఇవే కదా. గాలి, నీరు, ఆహారం ఎవరిస్తున్నారు చెప్పండి? ఏ శాస్త్రవేత్తని తయారు చేసి ఇస్తున్నాడా? గాలి ఎటు నుండి వచ్చునో,
ఎటు పోవునో నీకు తెలీదు, దాన్ని అనుభవిస్తావే తప్ప నీకు తెలీదు అని అన్నాడు. ఉత్తరపు గాలిని రప్పించువాడను నేనే అంటాడు దేవుడు. గాలినిచ్చేది దేవుడు. నీకు నీరు, ఓ బోర్ల మీద బోర్లు వేసేస్తున్నా భూమిలోకి, ఎవరిస్తున్నారు? ఆ భూమి లోపల నీరు ఎవరు పెట్టారు? నువ్వు తినే ఆహారం. ఒక పండు చూడగానే ఆ మాత్రం నోట్లో వేసేసుకుంటాం. ఆ పండు ఎవరిచ్చారు? నా కోసం ఎవరు ఇంత అందంగా చేశారు అని ఎప్పుడైనా ఆలోచించావా? నీ ఆకలి తీర్చేది దేవుడు, నీ దాహాన్ని తీర్చేది దేవుడు, ప్రతినిత్యం నువ్వు బ్రతకడానికి అవసరమైన గాలినిచ్చేది దేవుడు. ప్రతి క్షణం అంతెందుకండి ఎన్నో ప్రమాదాల నుండి కాపాడాడు. గత సంవత్సరం 2020-21 ఆ ప్రాంతంలో వచ్చింది కరోనా, అందరికీ తెలుసు. ఇళ్లలో నుంచి ఎవరు బయటకు రాలేదు, అందరూ డోర్ లాక్డౌన్, ఇళ్ళకే పరిమితం. బయటకు వస్తే చేజారిపోతుంది ప్రాణం. వచ్చింది కరోనా. ఆ కరోనాలో మన కళ్ళ ముందున్న ఎంతో మంది వెళ్ళిపోయారు. కానీ మనల్ని మాత్రమే బ్రతికున్నాం, మనం మాత్రమే బ్రతికున్నాం అంటే కారణం ఎవరు అనుకుంటున్నారు? నా బలం, నా శక్తి అనుకోకు, దేవుడే బ్రతికించాడు. అలా కంటికి రెప్పలా చచ్చేంత వరకు, ఏమండి, నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడను నేనే అన్నాడు. చచ్చేంత వరకు కంటికి రెప్పలా కాపాడుతున్నాడండి మనల్ని. ఇంత బాగా మనల్ని చూసుకుంటుంటే ఆ దేవుని కోసం ఆలోచించొద్దా? ఆ దేవుని గురించి బ్రతకొద్దా? ఆ దేవుని కోసం చెప్పొద్దా? ఆలోచించండి. ఊరక చర్చికి వచ్చి వెళితే ఉపయోగం లేదు. విన్న మాటల ప్రకారంగా మీరు బ్రతకాలి. అలా బ్రతికితేనే దేవుడున్న మహాలోకం మరణించిన తర్వాత మనం వెళతాం. ఏమండి, చివరికి ఒక మాట చూపించి నేను ముగిస్తాను. ఒకవేళ దేవుని కోసం మీరు బ్రతకకపోతే, ఎంత చేస్తున్న దేవుణ్ణి మీరు పట్టించుకోకపోతే, పుట్టించిన దేవునిని పట్టించుకొని ఈ ప్రపంచానికి దేవుడు వేసే శిక్ష ఏంటో తెలుసా? చూడండి చివరికి ఒక మాట. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 31వ వచనం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 31వ వచనం. ఏమండి, కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 31వ వచనం. తెగులు చేత మిమ్మల్ని చంపేస్తానంటాడు అక్కడ. తెగులు చేత. ఒకప్పుడు వచ్చింది కరోనా, కొన్ని లక్షల మంది పోయారు. ఈసారి ఎంతమంది పోతామో తెలీదు. పోయే లోపు, మనం చచ్చే లోపు దేవుణ్ణి పట్టించుకుని ఆ దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతికి దేవుడున్న మహాలోకానికి వెళతారు. లేక ఒక ఆదివారంలో కేవలం నామకార్థమైన భక్తిని ఆచరించి దేవుణ్ణి పట్టించుకోక, ఆయన మాటలు వినక, ఆయన గురించి ఆలోచించక, ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతకక, మీకు నచ్చినట్లుగా బ్రతికి తినడానికి, తాగడానికి, విలాసవంతంగా బ్రతకడానికి, సుఖంగా జీవించడానికి ఈ జీవితాన్ని గడుపుకొని ఒకవేళ మీరు మరణిస్తే అప్పుడుంది ఒక పెద్ద ప్రమాదం. అదే అగ్నిగుండం, నరకం. ఆ నరకం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ నరకాన్ని నువ్వు తప్పించుకోవాలి అని అంటే ఆ దేవుని కోసం బ్రతకాలి. పుట్టించిన దేవునిని పట్టించుకొని ఆ దేవుని కోసం కొన్ని కార్యాలైనా నీవు చేయాలి. ఈరోజు చేసిందండి కుటుంబం. ఈరోజు కుటుంబం చేసింది. కాంతమ్మ గారి కుటుంబం, సహోదరుడు సునీల్, అలానే సహోదరి చిన్నారి, వారి గర్భవాసమున దేవుడు తీసుకొచ్చిన గర్భఫలం, విజయశాలిని జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక దేవుని కార్యాన్ని మేము చేయాలి, దేవునికి కృతజ్ఞతగా అనుకున్నారు. ఈరోజు ఈ కార్యాన్ని చేశారు. మరి మన సంగతి ఏంటి? దేవుని గురించి ఆలోచిస్తున్నామా? దేవుని కోసం చేస్తున్నామా? దేవుడు చెప్పినట్లుగా బ్రతుకుతున్నామా? అలా బ్రతకకపోతే మరణించిన మరుక్షణం అగ్నిగుండం నీ కోసం ఎదురు చూస్తుంది, నరకం నీ కోసం ఎదురు చూస్తుంది. దేవుని కోసం బ్రతికి పరలోకం వెళతారు. పుట్టించిన ఆ దేవునిని పట్టించుకోకుండా మీ ఇష్టానుసారంగా బ్రతికి నరకానికి వెళ్ళిపోతారు. నిర్ణయం మీకే విడిచిపెట్టేస్తున్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవ తండ్రి, కొద్ది నిమిషాలు మీ మాటలు మీ పిల్లలకు అందించాను. విన్న మాటలు తండ్రి వ్యర్థంగా పోక, తండ్రి దుష్టుడు దొంగిలించక, విన్న వాక్యాన్ని వారు భద్రం చేసుకుని ఆ వాక్య ప్రకారంగా బ్రతికి తండ్రి మరణించిన మరుక్షణం మీరున్న మహాలోకం చేరుకునే భాగ్యాన్ని తలలు వంచిన మా అందరికీ ప్రసాదించండి తండ్రి. ఎంతటి కార్యక్రమానికి నాంది పలికిన మీ పిల్లలు
కాంతమ్మ గారి కుటుంబాన్ని, అలానే సహోదరుడు సునీల్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని వారికి ప్రసాదించండి. అలానే తండ్రి మరి ఈ కూడిక ఏర్పాటు చేయగానే తండ్రి మరి మాకు సహకరించి మేడల ప్రేమ చూపించి ప్రేమతో మమ్మల్ని కలుపుకొని తండ్రి ఆదరించి మరి తన వంతు సహాయ సహకారాలతో తండ్రి ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించిన మీ కుమారుడు స్థానిక దైవజనుడు తండ్రి రమేష్ అన్నయ్య గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని వారికి వారి కుటుంబానికి ప్రసాదించండి. తాను చేస్తున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే తండ్రి మరి పరిచర్యను అభివృద్ధి చేయండి. అలానే ఇక్కడికి వచ్చి ఆలస్యమైనప్పటికీ తండ్రి ఓపికగా మీ మాటలు విన్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. తలలు వంచిన ప్రతి మీ పిల్లలకు మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించమని అర్థిస్తూ మరి ముఖ్యంగా మీ వాక్యమునకు తండ్రి విధేయులై మిమ్మల్ని పట్టించుకొని తండ్రి మీ ఆజ్ఞానుసారంగా బ్రతికే ధన్యతను మీ పిల్లలకు ప్రసాదించమని వేడుకుంటూ తిరిగి ప్రయాణమై వెళుతున్న మాకు తండ్రి ప్రయాణంలో తోడేండి నడిపించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి మీ పిల్లలను జ్ఞాపకం చేసుకుని వారి తండ్రి వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని వారికి ప్రసాదించమని అర్థిస్తూ మా చిన్ని మాటలు ముగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థనకి సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్.